90స్లో. ఇప్పుడున్నంత ఫ్రీడమ్, టెక్నాలజీ అప్పట్లో లేవు. ఇప్పుడంటే వాట్సాప్, ఇన్స్టా, స్నాప్చాట్లో ప్రపోజల్స్ నడిచిపోతున్నాయి. కానీ అప్పట్లో అయితే ఆ విషయం చెప్పేలోపే పుణ్యకాలం గడిచిపోయేది. మన క్రష్తో మాట్లాడాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. మాట్లాడడానికి గుండె ధైర్యం సరిపోయేది కాదు. తన ల్యాండ్లైన్ నెంబర్ కోసం వాళ్ళ ఫాదర్ నేమ్తో టెలిఫోన్ డైరెక్టర్లో వెతకడం, టైం దొరికినప్పుడల్లా తన ఇంటి బయట చక్కర్లు కొట్టు, ట్యూషన్ అయిపోయాక తన ఇంటి వరకు సైకిల్ మీద ఫాలో అవ్వడం, లెటర్స్ త్రూ ప్రపోజల్స్ పంపడం. అదృష్టం బాగుండి తను మన లవ్ యాక్సెప్ట్ చేస్తే కాయిన్ బాక్స్ నుండి 2-3 రింగ్స్ ఇచ్చి తన ల్యాండ్లైన్ కాల్ చేసి సీక్రెట్గా మాట్లాడుకోవడం. అలా మన ఏరియాలో ఉండే కాయిన్ బాక్స్ ఎన్ని ప్రేమ కథలు చూసుంటుందో. తన బర్త్డే వస్తే రూపాయి పోగు చేసుకుని మంచి గ్రీటింగ్ కార్డ్, అప్పట్లో లవ్కి సింబల్ అండ్ డైరీ మిల్క్ చాక్లెట్, లిటిల్ హార్ట్స్ ఇవ్వడం. తనవెవ్వరికి కనిపించకుండా భద్రంగా దాచుకోవడం, నచ్చిన పాటల పుస్తకాలు షేర్ చేసుకోవడం. ఆ పిల్లల్ని లంగావోణిలో చూడటానికి స్కూల్ ఫంక్షన్స్కు